ప్రభునందు జీవవాక్కు కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఈ దినమున ప్రభు తండ్రి మరొకసారి నీ వాక్య ధ్యానం చేయటానికి, నీ బైబిల్ గ్రంథంలోని విషయాలు తెలుసుకోవడానికి మీ ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము మాట్లాడే ప్రతి మాట ప్రభువా, మేము చేసే ప్రతి ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులరా, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రచారం అవుతున్నటువంటి ఒక అంశము, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు మంత్ర విద్యలు నేర్చుకున్నాడా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు మంత్ర విద్యలు నేర్చుకున్నాడని కొందరు, నేర్చుకోలేదని కొందరు వాదించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే దీని గురించి ఒక వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే అది మోషే గూర్చి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 7వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ఏమనున్నదంటే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ సకల విద్యలు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. వికేఆర్ గారు, షాలోమ్ గారు మాట్లాడినటువంటి విషయాలను తీసుకొని దానిలో నుండి మోషే సకల విద్యలు, ఇక్కడ చెప్పబడేటువంటి సకల విద్యలు అంటే ఈ మంత్ర విద్య లేదు, మోషే ఐగుప్తీయుల మంత్రాలు నేర్చుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది ఎంతవరకు నిజము, ఎంతవరకు నిజం కాదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని దూషించడానికి కాదు, కేవలము సత్యాన్ని గ్రహించడం కోసం మాత్రమే. ప్రభువునందు ప్రియులారా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకి ఇక్కడ చెప్పబడినటువంటి ఐగుప్తీయుల సకల విద్యలలో మంత్ర విద్య ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఐగుప్తీయుల యొక్క సకల విద్యలో మంత్ర విద్య ఒక భాగమా కాదా, ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వికేఆర్ గారు కానీ, నేను కానీ, చూస్తున్నటువంటి మీరు కానీ ఎవరు కూడా ఐగుప్తీయుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ విషయాల్ని మనం గ్రహించాలి అంటే తప్పనిసరిగా చరిత్ర మీద ఆధారపడాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర మీద ఆధారపడాలి. పురాతనమైన చరిత్రల్ని కొన్ని పాత పుస్తకాల ఆధారంగా, పుస్తకాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ కాదు, ఐగుప్తీయుల కాలంలో పెపైరస్ అనేటువంటి దాని మీద రాసేవాళ్ళు. అలాగే ముందు తోలు చుట్ల మీద రాసేవాళ్ళు. రాళ్ళ మీద కూడా కొన్ని ఇన్స్క్రిప్ట్స్ రాయటం అనేటువంటి జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకొని చరిత్రకారులు కొన్ని అంశాలను వెలుగుదీయడం జరిగింది. అయితే నేను పరిశోధించినటువంటి వరకైతే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఐగుప్తీయుల మొత్తానికి రాజు అయి ఉన్నాడు. ఫరో యొక్క డ్యూటీస్ ఏంటంటే, ఆయన చేసేటువంటి పనులు ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించడంతో పాటు ఇంకా మరికొన్ని డ్యూటీస్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ యొక్క దైవానికి పూజలు నిర్వహించటం. ఐగుప్తీయుల యొక్క రాజు ఫరో పూజారితో కలిసి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమాల్లో ఈ మంత్ర విద్యల ప్రదర్శన, ఇవి రెండు కూడా విడదీయలేనటువంటి అన్నమాట. అంటే
దేవుణ్ణి పూజించేటప్పుడు ఈ మంత్రాలను ఉచ్చరించటం, మంత్ర విద్యను ప్రదర్శించటం, ఇవన్నీ కూడా దేవుణ్ణి అంటే వాళ్ళ భగవంతుణ్ణి ఆరాధించటంలో భాగమై ఉన్నాయి. కాబట్టి ఫరో తప్పనిసరిగా ఐగుప్తుల యొక్క మంత్ర విద్యలను నేర్చుకొని ఉండాలి. తప్పనిసరిగా ఆయన వాళ్ళ దేవుణ్ణి ఆరాధించే సమయంలో అక్కడ ప్రదర్శన చేయాలి, ఆయన మంత్ర విద్యలో ప్రదర్శన చేయాలి. ఐగుప్తీయులు ఏం నమ్మేవాళ్ళు అంటే ఫరో దేవుని కుమారుడు, దేవుని చేత అనేకమైనటువంటి శక్తులు ఫరోకి ఇవ్వబడ్డాయి. కాబట్టి దేవుడు అంటే మన దేవుడి గురించి నేను మాట్లాడట్లేదండి, ఐగుప్తీయుల యొక్క దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు పూజించేటువంటి దైవాన్ని గురించి వాళ్ళు అనుకునేటువంటిది అనమాట. భగవంతుని చేత ఫరోకు సకల శక్తులు అనుగ్రహించబడ్డాయని ఐగుప్తీయులు నమ్మేవాళ్ళు. కాబట్టి ఫరోని కూడా చాలా గౌరవించేవాళ్ళు. ఈ ఆరాధనలో చెప్పినట్లుగా పూజారి ఫరో ఇద్దరూ పాల్గొంటే ఫరో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు. ఆ మంత్రాలు ఉచ్చరించడం కానీ, చేయవలసినటువంటి అక్కడ కార్యక్రమాలు ఏమైతే ఆచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చేయటము, అలాగే అక్కడ మంత్రాలను ఉచ్చరించటం, ఇవి ఐగుప్తీయుల యొక్క వాళ్ళ యొక్క చరిత్రలో వ్రాయబడి ఉన్నటువంటి అంశాలు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మోషే కూడా ఐగుప్తీయుల యొక్క ఆ కుటుంబంలో ఒకడిగా, అంటే ఫరో తర్వాత ఫరో అంతటి వాడు, అంటే ఫరో తర్వాత ఆయన స్థానంలో కూర్చోవలసినటువంటి వాడుగా మోషే ఉన్నట్లు మనకి బైబిల్ గ్రంథంలో దాని ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. అలాగే మరి చరిత్రలో కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నట్లుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయను. మోషేను పెంచిన తర్వాత ఆమె పెంచిన సొంత తల్లి ఫరో కుమార్తె దగ్గరకు మోషేని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఫరో కుమారుడుగా మోషే పెరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఫరో కుమార్తె యొక్క సొంత కుమారుడుగా మోషే పెరిగినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మనం గమనిస్తే తప్పనిసరిగా మోషే ఐగుప్తీయుల మంత్ర విద్యను తప్పనిసరిగా నేర్చుకొని ఉంటాడు. ఎందుకు నేర్చుకొని ఉంటాడు అంటే ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఫరో స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఐగుప్తీయులలో మంత్ర విద్యను కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. ఎందుకు నేర్చుకొని ఉండాలి అంటే ఐగుప్తీయుల యొక్క మంత్ర విద్యలు, వాళ్ళ భగవంతుని ఆరాధించటము, ఇవి రెండు విడదీయలేనటువంటివి. ఫరో వాళ్ళ భగవంతుని ఆరాధించేటప్పుడు అక్కడ జరిగేటువంటి తంతు కార్యక్రమాలతో పాటు ఈ మంత్రాల ఉచ్చారణ కూడా ముఖ్యమైనటువంటి భాగంగా చరిత్ర చెబుతూ ఉన్నది. ఇది నేను చెప్తున్నది కాదు, చరిత్ర చెబుతూ ఉన్నది. చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా నేను తప్పనిసరిగా చరిత్రకారులు రాసినటువంటి బుక్లో నుండి నేను రిఫర్ చేసి ఆ సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నాను. వికేఆర్ గారు, ఈ వీడియో చూసిన తర్వాత మీరు మరి మీ యొక్క అభిప్రాయం మార్చుకుంటారో లేదా కంపల్సరీగా మోసే మాత్రం నేర్చుకోలేదని చెప్పి అంటారో అది మీకు వదిలేస్తా ఉన్నాను. వికేఆర్ గారు, మీరు లేవనెత్తినటువంటి ఈ అంశం చాలా చిన్నది. ఎందుకనంటే చాలా స్పష్టమైన అంశం, థియాలజీలో చాలా స్పష్టమైన అంశం. దీని గురించి కొన్ని పుస్తకాలు కూడా రాయబడ్డాయి. మోషే ఐగుప్తులో తాను పూర్వం నేర్చుకున్నటువంటి మంత్ర విద్యలు ప్రదర్శించాడా, లేకపోతే దేవుని శక్తి ద్వారా ఆయన అద్భుతాలు చేశాడు అనేటువంటి దాని మీద కూడా పుస్తకాలు రాయబడ్డాయి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు కావాలంటే నేను తప్పనిసరిగా ఇస్తాను.
ఈరోజు నేను మాట్లాడినటువంటి అంశంలోని ఈ యొక్క విషయాలు మొత్తం కూడా నేను ఏ చరిత్ర పుస్తకంగా ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నానంటే, జూలియన్ సి బరెట్ అనేటువంటి ఈమె లేడీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, లాంగ్వేజ్ అండ్ కల్చర్ రీసెర్చ్, క్రైడ్ అవుట్ నాజరీన్ థియోలాజికల్ కాలేజ్, మాంచెస్టర్, యూకే. ఇక్కడ ఈ యొక్క కాలేజ్కి ఆమె రాసి సబ్మిట్ చేసినటువంటి థీసిస్, ఆమె పిహెచ్డి డిగ్రీ చేశారు. ఆమె పిహెచ్డి డిగ్రీ యొక్క రీసెర్చ్ వర్క్ ఇది. రీసెర్చ్ వర్క్ అంటే పరిశోధన చేసినటువంటి అంశాలు. ఆమె యొక్క థీసిస్ పేరేంటంటే, వాజ్ మోసెస్ రిసీవ్డ్ యాజ్ ఎ మెజిషియన్, ఏ సోషియో హిస్టారికల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మోసెస్ వండర్ వర్కింగ్ ఇన్ ద narratives of the Pentateuch within the context of ancient Egyptian and Israelite magic. ఈ యొక్క థీసిస్ లో నుండి, అంటే ఇది 2019లో సబ్మిట్ చేయబడింది, వెరీ రీసెంట్. కాబట్టి నేను ఈ థీసిస్ ని తీసుకోవడం జరిగింది. థీసిస్ అనేటువంటిది ఇది పండితులు రీసెర్చ్ చేసినటువంటి వర్క్. ఏదో వాళ్ళ నోటి మాటతోటో మేము అక్కడ వాళ్ళు చెప్తే విన్నాం, వీళ్ళు చెప్తే విన్నాం అంటే అది తీసుకునేటువంటిది కాదు. కంపల్సరీగా దానికి ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, అంతకుముందు రాసినటువంటి పండితుల యొక్క పుస్తకాలను కానీ తీసుకొని మాత్రమే ఇది రాయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఒకటే కాదు, ఇంకోటి ఏంటంటే గ్యారీ ఏ రెడ్స్బర్గ్ అనేటువంటి మరొక స్కాలర్ కూడా ఆయన తన పుస్తకంలో ఆయన రాసినటువంటి ఆయన పుస్తకంలో మోసెస్ ద మెజిషియన్, దీంట్లో 15వ చాప్టర్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందనమాట. మోసెస్ ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు, వాటి అంటే మంత్ర విద్యలను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను మరొక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్నది ఏంటంటే, మోషే ఐగుప్తులో మంత్ర విద్యలు నేర్చుకున్నాడు. అది ఖచ్చితంగా జరిగింది. నెంబర్ 2, మోషే దేవుని ద్వారా పంపించబడి ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చినప్పుడు మాత్రం మోషే ఐగుప్తులో తాను నేర్చుకున్నటువంటి మంత్ర విద్యలను ప్రదర్శించలేదు. అక్కడ ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క శక్తి ద్వారానే జరిగింది. ఎందుకు? దానికి సాక్ష్యాధారం ఏంటి అని అంటే, దానికి కూడా నేను ఒక సాక్ష్యాధారం చూపిస్తూ ఉన్నాను. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము, మంత్ర విద్యలు చేసేవాళ్ళు కొన్ని మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఉదాహరణకి చెప్తున్నా, ఉదాహరణే, అది దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న మంత్ర విద్యలు ఓం క్రీం భీం అంటా ఉంటారు. ఇవి ఒక మంత్రాల ఉచ్చారణ. సో దాని శక్తి ఉందో లేదా అది వేరే విషయం. ఉదాహరణ చెప్తూ ఉన్నా. ఆ రోజు ఐగుప్తీయులు కూడా ఫరో లేకపోతే ఫరో వంశస్థులు ఎవరైనా సరే ఈ మ్యాజిక్ అంటే ఇప్పుడు దీనికి మనం చెప్పబడినటువంటి ఈ మంత్ర విద్యలు ప్రదర్శన చేసేటప్పుడు వీళ్ళు కొన్ని మంత్రాలు ఉచ్చరిస్తారు, కొన్ని శబ్దాలు చేస్తారు నోటితోటి. మోషే ఐగుప్తికి తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులను మరి విమోచించడానికి పూనుకున్నప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు దేనికి ముందు ఈ మంత్రాలను ఉచ్చరించలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, చరిత్రలో కూడా రాయబడలేదు. ఇది ఒక్కటే మనకి సుస్పష్టమైనటువంటి సాక్ష్యంగా కనబడుతుంది. నేను మళ్ళీ స్పష్టంగా తెలియజేస్తున్నాను, మోషే ఐగుప్తులో మంత్ర విద్యలు నేర్చుకున్నాడు. అయితే మోషే ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చినప్పుడు మాత్రం ఆ విద్యలను ప్రదర్శించలేదు. ఎలా చెప్పగలం? ఆయన ఏ మంత్రాన్ని కూడా అక్కడ ఉచ్చరించలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గ్రహించండి. వికేఆర్ గారు, నేను మీకు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను. మనకు అన్నీ ఏమి తెలియదు, నాకు కూడా అన్నీ ఏమి తెలియదు. ఎవరో నాకు అన్ని తెలుసు అనుకుంటే అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు లేరు. మీరు కూడా గ్రహించాలి. ఇంతకుముందు కూడా మీ వీడియోస్లో నేను చూశాను. ఒకవేళ నాది తప్పు, మీది కరెక్ట్ అని అంటే నన్ను సరి చేసుకుంటానన్నారు. సరి చేసుకోవటం అంటే ఇదేం కాదు. సరి చేసుకోవడం అంటే నేర్చుకుంటారు, కొత్త అంశం నేర్చుకుంటారు. సరేనండి శామ్యుల్ గారు, మీ ద్వారా నేను కొత్త అంశాన్ని నేర్చుకున్నాను అని మీరు అంగీకరిస్తారో లేదో వితండవాదానికి వస్తారో అది మీ నిర్ణయానికి వదిలేస్తూ ఉన్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, నేను రిఫర్ చేసినటువంటి బుక్స్ ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని బుక్స్ లో నుండి
ఈ యొక్క సమాచారం అనేటువంటిది నేను సేకరించడం జరిగింది. మరి ఈ బుక్స్ కూడా మరి వికేఆర్ గారు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఈ బుక్స్ మొత్తం కూడా ఇంటర్నేషనల్ గా పబ్లిష్ చేయబడినటువంటి హిస్టారియన్స్, స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్, సో అవుట్ ఆఫ్ ద బైబిల్ అంటే సెక్యులర్ దాంట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. వాళ్ళ యొక్క స్కాలర్లీ బుక్ లో నుంచి ఈ యొక్క అంశాలని సేకరించడం జరిగింది. ముఖ్యంగా బిబ్లికల్ స్కాలర్స్ దగ్గర నుంచి వాళ్ళు చేసిన పరిశోధనల నుండి వాళ్ళు ఆ అంశాలను సేకరించడం జరిగింది. మీరు కావాలంటే రెఫరెన్స్ మీరు చూసుకోవచ్చండి. జాన్ ఆస్మన్ ద మైండ్ ఆఫ్ ఈజిప్ట్ అనేటువంటి పుస్తకంలో హిస్టరీ ఆఫ్ మ్యాజిక్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద ఫారో, ఇది ఈ బుక్ ని ట్రాన్స్లేషన్ చేసింది ఎవరంటే ఇంగ్లీష్ లోకి ఆండ్రూ జెకిన్స్ అనేటువంటి ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఇది న్యూయార్క్ లో మెట్రోపాలిటన్ బుక్స్ 1996 లో 1996లో ఈ బుక్ పబ్లిష్ అయింది. అలాగే డేవిడ్ అనేటువంటి స్కాలర్ కూడా ఆయన కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆయన రాసినటువంటి రిలీజియన్ అండ్ మ్యాజిక్ అనేటువంటి పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. అలాగే క్రిస్టోఫర్ ఎర్ అనేటువంటి ఆయన కూడా ఈ విషయాలని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన రాసినటువంటి ద యూజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఫెరోనిక్ ఈజిప్ట్, ఇది ఆక్స్ఫోర్డ్ వరల్డ్ ఇది పబ్లిష్ చేశారు. 2019లో పబ్లిష్ చేసినటువంటి ఈ పుస్తకంలో కూడా ఈ విషయాలు, అంటే అన్ని విషయాలు కాదండి, అన్ని విషయాలు కాదు, ఈ యొక్క విషయాలని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కళ్ళు మెన్షన్ చేయటం అనేటువంటి జరిగింది. కొన్ని ఎక్కువ పాయింట్స్ కూడా చేశారు. వీళ్ళు రాసినటువంటి ఈ పుస్తకంలో నుండి తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్బి పార్కిన్సన్ రాసినటువంటి ద టేల్ ఆఫ్ సినుహే అండ్ అదర్ ఏన్షియంట్ ఈజిప్ట్ పోయమ్స్ 1990లో ఈ పుస్తకం రాయటం అనేటువంటిది జరిగింది. ఇంకా చాలా రెఫరెన్సెస్ నేను తీసుకోవడం జరిగిందండి. అలాగే స్టీఫెన్ క్విక్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఏన్షియంట్ ఈజిప్షియన్ రిలీజియన్ అనేటువంటి బుక్ లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది లండన్ లో బ్రిటిష్ మ్యూజియం ప్రెస్ అనేటువంటి వాళ్ళు, బ్రిటిష్ మ్యూజియం ప్రెస్ వాళ్ళు 1992లో ఈ యొక్క బుక్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా చాలా రెఫరెన్సెస్ కూడా నేను చెప్పగలుగుతాను. మీరు వికేఆర్ గారు మీకు ఇంకా సమాచారం కావాలంటే ఏదైనా థియోలాజికల్ కాలేజీలో ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్స్ ని కనుక మీరు సంప్రదిస్తే ఈ విషయం అవునో కాదు అని చెప్పి వాళ్ళు తప్పనిసరిగా మీకు తెలియజేస్తారు. ఈ విషయాలన్నీ కూడా మీరు సవేవర్ అంటే మంచి మనసుతో స్వీకరించి యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేర్చుకోవటం అనేటువంటి జీవితకాలం మనం నేర్చుకుంటూ ఉంటాము. సో ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఇంతవరకు ప్రభువా ఇదిగో యొక్క నీ వాక్యం నుండి కొన్ని విషయాలను ధ్యానించుకుని ఉన్నాం. అలాగే ప్రభా తండ్రి ఇచ్చినటువంటి అంశాలను గురించి ప్రభా కొన్ని విషయాలు మేము ధ్యానించుకొని ఉన్నాం. ప్రభా తండ్రి మేము నేర్చుకున్నటువంటి విషయాలను ప్రభా మా మనసులో స్థిరపరచడానికి కృపను అనుగ్రహించండి. ప్రభా ఇంకా మాకు తెలియనటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు.